రెండవ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే గవర్నర్ ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. అయితే సభ కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. సభ సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నానా హంగామా చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. టీడీపీ సభ్యుల తీరు సభా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. సభలో విజిల్స్ వేస్తూ అరాచకాలకు పాల్పడ్డారు. అనంతరం స్పీకర్పై 2 సార్లు పేపర్లు చింపి విసిరారు. స్పీకర్ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. స్పీకర్ పదే పదే చెప్పినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభలో టీడీపీ సభ్యుల తీరును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ను అవమానించారని అన్నారు. సభలో టీడీపీ వ్యవహార శైలి రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి ఏమీ లేకపోవడంతో సభలో ఇలా గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికినే కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది. ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులేట్ వేస్తుంటే మేము భయపడం. అవి కూడా దేవుడి మీద పూలేసి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు అది మంచి రూపం అనుకుంటాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. వచ్చేసి ఇది పద్ధతి కాదు. ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం, సిపిఐ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ 5, జగన్మోహన్ రెడ్డి అర్జున్లా బాణం వేస్తున్నాడు. 5 ఏళ్ళు అయిపోతాయి. 5 ఏళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి. కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు, డబ్బుండేవాడు ఒక సైడు. ఇది యుద్ధమే. యుద్ధం. పేదోడు బతకాలి. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ, అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదే సినిమా కాదు. తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి. కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే ఎలా అధ్యక్ష వీళ్ళకి? ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎట్లాగా? చూసాం అధ్యక్ష. అన్న ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు? ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు. అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు. స్పీకర్ గారి మీద గౌరవం లేదు. ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది. ఈరోజు సినిమా చూస్తాం అనుకుంటూ ఉన్నట్టున్నారు. స్పీకర్ గారిని తాకొద్దు. బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని దెబ్బతీయొద్దని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. మీరు బలహీన వర్గాల యొక్క మనోభావాలు, దళితుల యొక్క మనోభావాలు, ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, ఈ రాష్ట్రంలోని జనాభాలోని అత్యధిక మంది జనాభాల యొక్క మనోభావాలను తెలుగుదేశం పార్టీ దయచేసి మీరు స్పీకర్ గారిని తాకొద్దని చెప్పి అంటున్నాం. స్పీకర్ గారి జోలి పోవద్దు. మీరు స్పీకర్ గారిని శారీరకంగా తాగటం తప్పు. ఇది సభ ఖండించాలి. ఇది భావే కాదు.